ఉద్దేశంతో యాప్ని పెట్టి 90% రైతులు ఇంటికాడుండి యూరియాని బుక్ చేసుకుంటున్నారు. అదేవిధంగా ఎరువులన్నింటినీ బుక్ చేసుకుంటున్నారు. రైతు సుఖపడటం ప్రతిపక్షాలకు ఇష్టం లేదు. రైతు సంతోషంగా ఉండటం ప్రతిపక్షాలకు ఇష్టం ఉండదు. తెలంగాణ ప్రభుత్వం ఇన్ని కార్యక్రమాలు చేపట్టగలగటం వాళ్ళకి కడుపు మంటగా ఉంది. కాబట్టి ఎవరు కడుపు మంటకి రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత కాదు. మీ అధికారం పోయి మీ కడుపు మండిపోయి మీరు ఆగమైపోయి మీరు కష్టాల్లో ఉంటే ఆ కష్టాలు రైతుల పేరు మీద పెట్టి ఈ ప్రభుత్వాన్ని ఆగం చేయాలనో బదనాం చేయాలనో చూస్తున్నారు. అది మీకు సాధ్యం కాదు అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నా. అందుకనే రైతుకి ఏదైనా ఇబ్బంది ఉంటే అది యాప్లో కానీ రైతు భరోసాలో కానీ రైతు బీమాలో కానీ ఇత్తనాల్లో కానీ దేంట్లో సమస్య ఉన్నా తీర్చగలిగేటటువంటి ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నా. ఏదన్నా ఉంటే రైతు వేదికల నుంచి ఇప్పుడు లక్షలాది మంది రైతులు చూస్తున్నారు. నేను ప్రతి మంగళవారం వాళ్ళతో మాట్లాడుతున్నా. మీకు ఏ కష్టం ఉంటే మాకు చెప్పండి, దాన్ని సరిచేసి మీకు అనుకూలమైనటువంటి పద్ధతులను కొనసాగిస్తానని చెప్పి మేము గంటా బజాయించి చెప్తా ఉంటే బిత్తరపోయినటువంటి ప్రతిపక్షాలు, అధికారం పోయినటువంటి వాళ్ళు, అధికారం కావాలనుకునేటటువంటి పార్టీలు అర్ధాంతరం లేకుండా అర్థం లేకుండా పర్థం లేకుండా అబద్ధాలు ఆడి మళ్ళీ బట్టగట్టాలనుకుంటే తెలంగాణ ప్రజలు తెలివి కల్లోళ్ళు అది మీకు సాధ్యం కాదు అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేసుకుంటూ ఈ చారిత్రక ఘట్టానికి 9 రోజుల్లో 9,000 కోట్లు రైతుల జేబుల్లో వేయగలిగినటువంటి ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అది రేవంత్ రెడ్డి గారి అధ్యక్షతన సాధ్యమైంది. ఆయన గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ నాట్ల కంటే ముందే మీ పెట్టుబడి కోసం ఆలోచించి కష్టాలు పక్కన పెట్టి ఈ రోజున 9,000 కోట్లు బట్టి గారి ద్వారా అరగంటలో మీ ఖాతాలో వేపిస్తామని చెప్పి ఈ సందర్భంగా మనం చేసుకుంటూ గౌరవ ఆర్థిక మంత్రి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారు, గౌరవ వ్యవసాయ శాఖ మంత్రులు శ్రీ తుమ్మల నాగేశ్వరరావు గారు, గౌరవ ఇరిగేషన్ శాఖ మంత్రులు శ్రీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, గౌరవ రెవెన్యూ శాఖ మంత్రులు శ్రీ పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి గారు, గౌరవ మైనార్టీ వెల్ఫేర్ శాఖ మంత్రులు అజరుద్దీన్ గారు, గౌరవ యానిమల్ హస్బెండరీ ఫిషరీస్ శాఖ మంత్రులు శ్రీ వాకిటి శ్రీహరి గారు, అలాగే రైతు వేదికల నుంచి ఆన్లైన్లో పాల్గొంటున్నటువంటి ట్రాన్స్పోర్ట్ మంత్రివర్యులు గౌరవ పొన్న ప్రభాకర్ గారు, అలాగే గౌరవ రాష్ట్ర మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు గారు, అనేక రైతు వేదికల్లో వేలాది మంది రైతు నాయకులు, రైతులు ప్రత్యక్షంగా ఈ సమావేశంలో పాల్గొంటూ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్నటువంటి ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి రైతు సంఘాల నాయకులకి, రైతులకి, వేదిక మీద ఉన్నటువంటి గౌరవ పార్లమెంటు సభ్యులకి, గౌరవ శాసన మండలి సభ్యులకి, గౌరవ శాసనసభ్యులకి, ముఖ్యంగా శాసన మండలి అధ్యక్షులు పెద్దలు గుత్తా సుఖేందర్ రెడ్డి గారికి, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులకి, రాష్ట్ర ప్రభుత్వ కార్పొరేషన్ చైర్మన్లకి, అధికారులకి, నూతనంగా రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ సెక్రటరీగా బాధ్యతలు చేపట్టినటువంటి మిత్రులకి, అధికారులకి, మీ అందరికీ ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా
కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో జరుగుతున్నటువంటి రైతు సంక్షేమ కార్యక్రమాల్లో భాగంగా ఇది ఒక ముఖ్యమైన ఘట్టం. ఈరోజు రైతులకు సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు, కేబినెట్ ఈ రాష్ట్ర ప్రజలకి ఇచ్చినటువంటి హామీ మేరకు రైతు భరోసాకు సంబంధించిన నిధుల్ని నేరుగా వారి ఖాతాల్లోకి రిలీజ్ చేసేటువంటి ఒక పండుగ కార్యక్రమం. ఈరోజు వ్యవసాయం ఈ రాష్ట్రానికి ఒక పండుగ లాంటి కార్యక్రమం. రైతు ఈ రాష్ట్రానికి ఒక వెన్నుముక లాంటి వాడు. మేమందరం గ్రామీణ ప్రాంతాల నుంచి, వ్యవసాయ కుటుంబాల నుంచి వచ్చినటువంటి వ్యక్తులుగా అటు ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు కానీ, తుమ్మల నాగేశ్వరరావు గారు కానీ, లేకపోతే ఇతర మంత్రివర్గ సహచర సభ్యులు కానీ, మేమందరం గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వ్యక్తులమే. వ్యవసాయ సమస్యల గురించి తెలుసు, రైతాంగ వారి ఇబ్బందుల గురించి తెలుసు, పండించిన పంటకు సంబంధించినటువంటి కొనుగోలు అవసరాల గురించి కూడా తెలుసు. కాబట్టే మీరు పండించినటువంటి ధాన్యాన్ని కొన్ని వేల కోట్ల రూపాయలు ప్రభుత్వానికి అవసరం అయినప్పటికి కూడా వాటిని వెచ్చించి మీ అందరి దగ్గర నుంచి పండించిన పంటని కొనుగోలు చేయటం జరిగింది. అలాగే ఈరోజు మీరు పంట పండించడానికి, ఒక భరోసా కల్పించడానికి ఈరోజు నిధులు రిలీజ్ చేసేటువంటి కార్యక్రమానికి కూడా పెద్ద ఎత్తున చేస్తూ ఉన్నాం. మిత్రులందరికీ ఒక విషయం స్పష్టంగా చెప్పాలి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతాంగ సోదరులకి, కుటుంబ సభ్యులకు కూడా ముఖ్యమంత్రి గారు, కేబినెట్ ఒక ఆలోచన చేసి ఖమ్మం జిల్లాలో మదర శాసనసభ నియోజకవర్గం నుంచి ఒక భారీ బహిరంగ సభ పెట్టి అక్కడ నుంచి ఈ నిధులు రిలీజ్ చేసేటువంటి కార్యక్రమం చేపట్టాలని ఒక ఆలోచన చేశారు. ఆలోచన చేసినప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతాంగ సోదరులు ఆశీర్వదించడానికి, ఆహ్వానించడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ దురదృష్టవశాత్తు గత 10 సంవత్సరాలు పరిపాలన చేసినటువంటి ఆనాటి పాలకులకు సంబంధించినటువంటి కొద్దిమంది వ్యక్తులు రాష్ట్రంలో ఒక దరి నుంచి ఒక ఆయన, ఇంకో దరి నుంచి ఇంకొక ఆయన, ఇద్దరు బయలుదేరి ఈరోజు రాష్ట్రం మీద పడి లేని అబద్ధాలన్నీ పోగేసుకుని అడ్డగోలుగా రాష్ట్ర ప్రభుత్వం పైన కట్టుకథలు అల్లించి ఒక తప్పుడు ప్రచారానికి నాంది పలుకుతూ తిరుగుతూ ఉంటే నిజంగా బాధ అనిపించింది. ఇంకొక ఆయన ఎందుకు పేరే చెప్తున్నాను నేను, 10 సంవత్సరాలు ఆనాటి కేబినెట్లో మంత్రిగా పనిచేసిన హరీష్ రావు గారు, ఆశీర్వాద సభ కాదు అది, మీరు క్షమాపణ సభ పెట్టుకోండి అని వారు స్టేట్మెంట్ ఇచ్చారు. నిజంగా ఈ పెద్ద మనిషి 10 సంవత్సరాలు ఏ రకంగా అసలు మంత్రిగా పనిచేశాడు అనేటువంటి ఆలోచన నాకు కలిగింది ఆయన స్టేట్మెంట్ చూసిన తర్వాత. ఎందుకనంటే 10 సంవత్సరాలు ఒక ధనిక రాష్ట్రం, ఆదాయం సమృద్ధిగా ఉన్నటువంటి రాష్ట్రం, దానికి తోడు ఇంకొక 8 లక్షల పైబడి ఈ రాష్ట్రాన్ని తాకట్టు పెట్టి తెచ్చిన అప్పు, రాష్ట్ర ఆదాయం ఇంకొక 8 లక్షల పైబడి తెచ్చిన అప్పు, రెండు కలిపి కూడా రైతుల కోసం వాళ్ళు చేసింది ఏందయ్యా అని లెక్క తీశాం. 10 సంవత్సరాల్లో వాళ్ళు రైతుల కోసం ఖర్చు పెట్టింది కేవలం 2,88,670 కోట్లు మాత్రమే. అంటే నెలకి 2,532 కోట్లు, సంవత్సరానికి 30,384 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారు. దానికే ఏదో గొప్పలు మేము రైతుల కోసం చేసినట్టుగా మాట్లాడుతూ మమ్మల్ని నిందిస్తూ ఉంటే చేసినటువంటి పనులు కూడా మనం స్పష్టంగా చెప్పలేకపోతున్నాం అనేటువంటి ఆలోచన కలిగి తప్పనిసరిగా రైతులందరికీ ఈ విషయాలు తెలియాలనేటువంటి ఆలోచనతోనే నేను ఈ లెక్కలు చెప్తా ఉన్నాను. కేవలం 2.5 సంవత్సరాల్లో మేము 1,56,496 కోట్ల రూపాయలని రైతుల కోసం ఖర్చు పెట్టాము. నెలకి వాళ్ళు 2,532 కోట్లు ఖర్చు పెడితే 5,217 కోట్ల రూపాయలని
ప్రతి నెల రైతుల కోసం మేము ఖర్చు పెట్టాం. సంవత్సరానికి వాళ్ళు 30,000 కోట్లు ఖర్చు పెడితే మేము 62,604 కోట్ల రూపాయలు, అంటే వాళ్ళు ఖర్చు పెట్టిన దానికి డబల్, రెండింతలు మేము ఖర్చు పెట్టి రైతులకు వేస్తూ వచ్చాం. ఇది కేవలం మా దగ్గర ధనిక రాష్ట్రంగా మీరు మాకు అప్పచెప్పుకోలే, లేకపోతే మీలాగా మేము 8 లక్షల కోట్లు అప్పు తెచ్చుకొని ఖర్చు పెట్టే పరిస్థితి కూడా లేదు. మీరు చేసినటువంటి అప్పులకు సంబంధించి 8 లక్షల పైబడినటువంటి ఆ అప్పులు కడుతూనే కేసీఆర్ చేసిన 8 లక్షల కోట్ల అప్పుకు సంబంధించి మేము కేవలం ఈ 2.5 సంవత్సరాల్లో 2,08,557 కోట్ల రూపాయలని అసలు అప్పు బ్యాంకులు కడుతూనే ఈ 1,56,496 కోట్లు రైతుల అకౌంట్లో వేసాం. ఒకవేళ ఈ కేసీఆర్ 8 లక్షల కోట్ల రూపాయల అప్పు చేసి ఉండకపోతే, మమ్మల్ని తాకట్టు పెట్టి ఉండకపోతే, ఈ 2.5 సంవత్సరాల్లో మేము బ్యాంకులు కట్టినటువంటి అప్పు అసలు 2,08,557 కోట్ల రూపాయల్ని ఈ రైతుల కోసం, ఈ రాష్ట్రం కోసమే ఖర్చు పెట్టేవాళ్ళం కదా. ఈ రాష్ట్రానికి ఖర్చు పెట్టాల్సినటువంటి 2,08,557 కోట్లు కేసీఆర్ తెచ్చిన అప్పులు కట్టడానికే అయిపోయినాయి కదా. అవి కడుతూ కూడా డబలు రైతు కదా. ఖర్చు పెట్టడమే కాదు, మీరు ఎన్ని అవహేళనలు, అబద్ధాలు పోగేసి రాష్ట్ర ప్రభుత్వం మీద నోటికొచ్చినట్టు మాట్లాడుతూ ఉంటే కూడా వాటిని భరిస్తూ పాలన సాగిస్తూ, మా బాధ్యత ఈ రాష్ట్ర పాలన సాగించడం, ప్రజల సంక్షేమం చూడటం తప్ప వీళ్ళు మాట్లాడేటువంటి స్థాయికి దిగజారిపోయి మేము మాట్లాడాల్సినటువంటి ఆలోచన చేయకూడదని మేము చాలా గౌరవంగా ఈరోజు పాలన సాగిస్తూ ముందుకు పోతా ఉన్నాం. అయినా కూడా ఇంకా బరి తెగించి లేని ఉన్నట్టుగా, ఉన్నాయి లేనట్టుగా కట్టుకథలు సృష్టించి రోజుకొక అబద్ధపు ప్రచారంతో ఈరోజు రాష్ట్రం మీద బరి తెగించి ఓ పక్కన బావా, ఇంకో పక్కన బాంబర్ది తిరుగుతూ ఉంటే అనిపిస్తూ ఉంది, ఎక్కడ న్యాయం ఇది? ఎక్కడ న్యాయం ఇది? 10 సంవత్సరాలు లూటీ చేసి దోపిడీ చేసి పోయింది కాక ఇంకా తగుదనమ్మా బయటకు వచ్చి మాట్లాడుతూ ఉంటే తప్పదేగా వాస్తవాలు రాష్ట్ర ప్రజలకు చెప్పకుండా ఉండలేమనేటువంటి ఆలోచనతో ఈరోజు లెక్కలతో సహా మీ అందరికీ చెప్తూ, మాకు ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఆర్థిక పరమైన ఇబ్బందులు ఉన్నా ముఖ్యమంత్రి గారు, కేబినెట్ ఒకటే మాట చెప్తా ఉన్నారు, మనం ఈ రాష్ట్రంలో ఉన్న రైతాంగ సోదరులకి మాటిచ్చాం, రైతు భరోసా చేస్తామని చెప్పాం. 600 అయినా 106 అయినా తప్పనిసరిగా రైతు భరోసా చేసి తీరాల్సిందే, చేస్తామని చెప్పి ఈరోజు ఆలోచన చేసి మీ ముందుకు చేస్తా ఉన్నాం. భవిష్యత్తులో కూడా తప్పనిసరిగా చేసే కార్యక్రమాన్ని చేపడతాం తప్ప మేము అబద్ధాలు చెప్తూ పొద్దు గడిపేటువంటి కార్యక్రమం మాత్రం చేయమని చెప్పి స్పష్టంగా చెప్పటానికే మధుర శాసనసభ నియోజకవర్గంలో ఈరోజు 30వ తారీఖు నాడు భారీ బహిరంగ సభ పెట్టి అక్కడ నుంచే ప్రకటిద్దామనంటే కూడా వర్షం పడితే దాన్ని ఏమైనా పోస్ట్పోన్ చేసుకుని 4 రోజులు ఏకుండా ఉంటారేమో అనేటువంటి ఆలోచన కూడా రానియకూడదనే ఆలోచనతోనే ఈరోజు ఇక్కడ ఈ సభ పెట్టి మీ అందరి సమక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రైతు భవనాల్లో రైతులందరినీ కూర్చోబెట్టి వేసే కార్యక్రమాన్ని ఇచ్చిన మాట ప్రకారం 30వ తారీఖు నాడు వేస్తామనంటే వేసే కార్యక్రమాన్ని చేపట్టి ఈరోజు మీ ముందుకు పోతా ఉన్నాం. ఇది రాష్ట్ర ప్రభుత్వానికి, ఇందిరమ్మ ప్రభుత్వానికి రైతుల పట్ల ఉన్న నిబద్ధత, మా లక్ష్యం కూడా. మీరందరూ బాగుండాలని, మీరు పండించే ప్రతి పంట మీ కుటుంబానికి మేలు జరిగేటట్టుగా ఉండాలని, ఆనాడు రైతు రుణమాఫీ ఏ రకంగా చేశామో, ఇచ్చిన మాట ప్రకారం రైతు భరోసా ఏ రకంగా చేస్తా ఉన్నామో, ప్రకటించిన మేరకు ఏ రకంగా అయితే సన్న ఒడ్లకి బోనస్ ఇస్తా ఉన్నామో, తప్పనిసరిగా ఈ పరిస్థితులు ప్రక్రియని మొత్తంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నంత కాలం కొనసాగిస్తామని చెప్పి
మీ అందరికీ మాటిస్తూ మరొక్కసారి నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తూ ఈ తప్పుడు ప్రచారం చేసేటువంటి నాయకుల పట్ల జాగ్రత్తగా ఉండాలని, వ్యవసాయాన్ని పండగలాగా చేసుకుంటూ ముందుకు పోదామని చెప్పి మీ అందరికీ నేను సవినయంగా మనవి చేస్తూ సెలవు తీసుకున్నాను. జై హింద్, జై తెలంగాణ. ఆర్థిక మంత్రి గారికి ధన్యవాదాలు. ఈ శుభ సందర్భాన రైతు లోకాన్ని ఉద్దేశించి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారిని ప్రసంగించవలసిందిగా కోరుతున్నాను. ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి గారు ఆన్ రిలీజ్ చేయాలి. ఆర్థిక మంత్రి గారు మీరు ముఖ్యమంత్రి గారి వచనానికి ముందు ఆచరణం. ఈ నిధుల విడుదల రైతాంగానికి భరోసా, రైతు సంతృప్తియే ప్రజా ప్రభుత్వపు శ్వాస, రైతు సంక్షేమమే ప్రజా ప్రభుత్వపు ధ్యాస. విత్తనాన్ని నాటే రైతుల హృదయాల్లో విశ్వాసాన్ని నాటే సంకల్పం. ఫార్మర్ ఈజ్ నెవర్ ఎ ఫోమర్. పొలం మారొచ్చు, పంట మారొచ్చు, కాలం మారొచ్చు, కానీ రైతు పాత్ర ఎప్పుడూ పరమ పవిత్రం. మనిషికి అన్నం పెట్టే రైతన్నకు నమస్కరిస్తూ ప్రజా పాలనా ప్రభుత్వం అందిస్తున్న రైతు భరోసా సదస్సులో ఇది ఒక కొత్త ఉషస్సు.